ప్రస్తుతం ఎలా ఉందమ్మా? జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారండి. జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి. పథకాల వల్ల సమరబోతులు అవుతున్నారు అంటున్నారు, నిజమేనా? లేదండి, ఇంకా మా కష్టాలన్నీ తీరుతున్నాయండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరమ్మా మీకు? గంగిరెడ్డి గారండి. ఆయన డాక్టర్ గారు కదమ్మా? డాక్టర్ గారండి. రెండు చేస్తున్నారండి. హాస్పిటల్ చూస్తున్నారు, ఇది చూస్తున్నారా? అన్ని చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, ఆయన ప్రజలు చూస్తున్నారండి. అన్ని ఊరు వస్తున్నారా? వస్తారండి. రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. అన్ని బాగానే ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఆయనకి మేము మద్దతు ఇవ్వమండి జగన్ గారికి అండి. అమ్మా ఇప్పుడు వాలంటీర్స్ ఉపయోగపడుతున్నారా? ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? లేదండి, బాగానే చేస్తున్నారు. రేషన్ ఉచితంగానే ఇస్తున్నారు వచ్చి? ఇస్తున్నారండి. అన్నీ ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే మనకి ఇక్కడ కరెంటు అసలు ఉండట్లేదు రోజంతా. లేదండి, అంతా బాగానే ఉందండి. అన్ని బాగానే ఉన్నాయండి. బాబాయ్ గారు, జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుందమ్మా. అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఈ పథకాల వల్ల అన్ని మంచిగానే జగన్ పార్టీ మాది. మీకు ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు బాబు. రేషన్ అన్ని బాగా. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు? జగన్ గారే. ఎందుకు నమ్మకమా అభిమానం? అభిమానం కూడా రెండుని. నీకేమైనా వస్తుందా బాబాయ్ గవర్నమెంట్ నుంచి? ఎంత వస్తుంది? 3,000 ప్రతి నెల ఆకండిస్తున్నారు. ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే ఎవరండి? గంగిరెడ్డి గారు. ఎలా చేస్తున్నారండి పనులు? గంగిరెడ్డి అంటే మరి పెద్దదిగా రాలేదు. అది ఊరికి మీటింగ్ వచ్చి పెట్టరు కదా, మరి అడగాలని పెద్దదిగా రావట్లేదు. డాక్టర్ గారు బాగానే చేస్తారా పనులు? మంచిగానే ఉంది కదా. రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు వద్దంటారా ఈసారి? మాకు ఇప్పుడు వద్దు, ఏం పని అవుతుంది. మరి పవన్ కళ్యాణ్? ఇంకా ఆయన పని అవ్వదు. ఆయన పని అవ్వదు. మీకు జగనే పని అవుతుంది. ఎలా ఉన్నాయి సదుపాయాలు? ఎలా ఉన్నాయి జగన్ గవర్నమెంట్ లో? పని బాగానే ఉందండి. మంచిగానే ఉందా? చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. ఎంతవరకు సాధ్యపడుద్దండి? అది ఏం చెప్పలేమండి, మాకు లాంటి ఏం తెలుస్తుంది. అది మీకు లాంటి వాళ్ళు తెలాలి. కానీ ఈ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ఎమ్మెల్యే అనుపత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎలా చేస్తున్నారండి పనులు? మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగానే చేస్తాడండి. మా ఊరు చాలా పని చేయించాడు. ఇంకా బాగానే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ గారు, వాలంటీర్లు మీకు ఉపయోగపడుతున్నారండి? మంచిగానే ఉందండి సౌకర్యం. మరి రేషన్ ఇంటింటికి వచ్చి మీకు అన్ని వచ్చేస్తున్నాయండి. అన్ని ఇంటికాడికి వస్తున్నాయా? అంత బాగానే జరుగుతుంది కదా. మీకు ఇప్పుడు ఇక్కడ రోడ్లకు కానీ కరెంట్కి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, కరెంటు బాగానే వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఇది బాగానే ఉందండి. జగన్ గవర్నమెంట్ బాగానే ఉందా? ప్రస్తుతం ఎలా ఉంది బాబాయ్? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ ఎంత వస్తుంది బాబాయ్? ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారా? మనోడి కానీ 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలంటావు? జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ రావాలా? ఏ బాబాయ్ ఎందుకు జగన్? చంద్రబాబు నాయుడు పవన్ అన్ని పెడుతున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, గెలుస్తారంటావా? ఏమో ఏం చెప్పాం. మరి చెప్తాను కానీ మరి ఇన్ని చెయ్యాలా? జగన్ గారినే చెయ్యాలా? అదే మరి మీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే అనుపత్తి. అనుపత్తి ఎలా చేస్తున్నారండి పనులు? అయినా బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలంటారా ఇక్కడ ఎమ్మెల్యేగా? అనుపత్తి నియోజకవర్గంలో డాక్టరే కదా ఆయన? డాక్టర్ అమ్మ. అక్కడ ఇది రెండు చూసుకుంటున్నారు ఆయన. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా బాబాయ్? బాగుంది. రేషన్ కూడా ఉచితంగానే అన్ని జరుగుతుంది. ఎలా ఉంది బాబాయ్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఇంకేమైనా పథకాలు వస్తున్నాయి బాబాయ్? పథకాలు వస్తున్నాయి. వాళ్ళ మీద రైతు భరోసా బాబాయ్ గారు, ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? డాక్టర్ గారు వచ్చారండి ఎప్పుడైనా? వస్తున్నారండి. నెలకి 2 చుట్టూ ఇలా వస్తున్నారు. డాక్టర్ గారు ఎవరండి? డాక్టర్ గారండి. డాక్టర్ గారు రెండు చేస్తారు ఆయన? ఏంటి ఏమో ఆయన మాట ఇప్పుడు ఆయన అండి పిస్తే 2 చేస్తున్నారు, 1 చేస్తున్నారు, మనకి వెళ్ళగండి.
ప్రస్తుతానికి అయితే అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయా? జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్? ఏమో దశ చూసి మనం ఏం చెప్పలేము, అది మన జనం మీద ఉందండి. గతంలో టీడీపీ గవర్నమెంట్ చూశారు కదా బాబు, జగన్ గవర్నమెంట్ చూశారు కదా, ఏది బాగుంది? ఇదే బాగుందనుకుంటున్నాను. మరి ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు పెట్టారు, మంచిదే. మంచిదే, బాగా ఆడోళ్ళకి రుణమాఫీ కానీ ఆటోలకి పథకాలు కానీ సౌకర్యాలు పెట్టాడు కదా, బాగా అంత బాగుందంటారా? ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్లో మంచిగానే ఉంది, తర్వాత చూడాలంట. రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ అన్నీ రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ ఇబ్బంది లేదు. ఓకే. ప్రస్తుతం ఎలా ఉందండి? వాలంటీర్ సెక్షన్ ఇంటింటికి వస్తుందా? వస్తుంది. అన్ని సదుపాయాలు చూస్తున్నారా? చూస్తున్నారమ్మా, బాగా. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు కొంతమంది సరిగ్గా పనులు చేయట్లేదు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? రేషన్ ఏమైనా చేస్తున్నారు మనకి? బాగానే చూస్తుంది, మరి బాగానే వస్తుంది పాపం, బాగానే ఇస్తుంది. పాపం ఆవిడే తిరిగింది పింఛని కోసం. నాకు ఈ పాటికే రావాలి, ఆవిడే పెట్టింది పింఛని. అలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొట్టు పెట్టుకుని వస్తున్నారు, జగన్ గెలుస్తాడంటారు ఈసారి? నేను చెప్తాను, చెప్తాను. ఇంటికి వెళ్దాం, జగన్ వెళ్తాడు, జగన్ వెళ్తాడు. ఏ నమ్మకం అండి జగన్ మీద? ఏం నమ్మకం ఉందమ్మా, అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ఎమ్మెల్యే అప్పుడు సూర్యబాబు గారండి. ఎలా చేస్తున్నారండి పనులు? చేస్తున్నారు, బాగా చేస్తున్నారండి, అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు, చేస్తున్నారండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగనే రావాలని మీరు అనుకుంటున్నారా? మరి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూసారు కదండి, ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు బట్టికి బాగా ఉందండి, మరి అంత బాగానే జరుగుతుంది, బాగానే జరుగుతుందండి, మంచిగానే ఉంది కదా. రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ ఇబ్బంది ఏం లేదండి, బాగుంది, అన్నీ బాగున్నాయండి.